పురుష విద్యాధికరణము. దీంట్లో గుణాలు చెప్పలేదు కనుక విద్యాభేదం అని చెప్పావు. కానీ ఇక్కడ పురుషుడిని ఆయుష్ 3 భాగాలుగా చేసి పురుష విధము అని చెప్పారు. 3 భాగాలుగా చేసినప్పుడు ఈ పురుషుని జీవనమే యజ్ఞముతో సమానము అని చెప్పారు కదా. అవధారణము, మరణావృతము, ఈ విధంగా పురుషుడు మరియు యజ్ఞము ఏకత్వాన్ని చెప్పారు. అంటే పురుషుని జీవనమే యజ్ఞస్వరూపము అని చెప్పారు కనుక ఒకటే అనుకోవాలి అంటాడు. విషయం ఏమిటి? తాండి శాఖ, పైంగి శాఖ. తాండిన పైంగి రహస్య బ్రాహ్మణములో పురుషుని విచారం అక్కడ చేశారు. ఆ అధికరణమే ఇక్కడ విషయం. తైత్తిరీకంలో మళ్ళీ తాండి శాఖలో ఈ పురుష విద్య చెప్పారు. ఈ పురుష విద్య ఒకటా వేరా? ఎన్ మరణం తద్ అవభృతం, మరణమే అవభృతం, 2 చోట్ల చెప్పింది. అంటే యజ్ఞం అంతా అయిన తర్వాత నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. అవభృత స్నానం అంటారు. దాన్ని అవభృత స్నానము అంటారు కదా. ఇక్కడ వాడు ఏమి చెప్పారు మరి? అవాభృత మరేమో మనకి పేరు ఎక్కడైతే నది లేదో ఆ కలశాల్లో ఉన్న నీళ్ళు యజమాని ఎత్తిని పోస్తారు. అదే అవభృత స్థానం. ఎక్కడైతే నది ఉందో అక్కడికి వెళ్ళి చేస్తారు. ఈ కలశాల్లోనూ కూడా నదిలో పోసేస్తారు, ఏదో చేస్తారు. మరి అది అంత బాగా నాకు తెలియదు. ఒకటేసారి నేను అందులో అక్కడ అలా పెట్టేశారు. 9 రోజులు గాయత్రి యజ్ఞం అన్నారు. చల్లబడిపోయాయి ఆ నీళ్ళన్నీ ఆ కలశంలో పెట్టేటప్పుడు అవన్నీ తీసి మన ఎత్తిని పోశారు. ఒకటే చలి. ఇక్కడ మైసూర్ దగ్గర మాదిహళ్ళి అని ఉంది. ఓంకారానంద స్వామి ఇప్పుడు అక్కడ కాలిఫోర్నియాలో ఉంటాడు. శాన్ డియాండో అని విడిగా ఈ కేశవదాస్ శిష్యుడు. కేశవదాస్ వదిలిపెట్టేసేసి ఇప్పుడు మీరు అన్నారు కదా, గురువు కాళ్ళు పట్టుకుని శిష్యుడు పీకుతాడు, శిష్యుడు కాళ్ళు పట్టుకుని కూడా గురువు పీకుతూ ఉంటాడు. అది ఎలాగా అంటే ఈ కేశవదాస్ మీరు పేరు విన్నారా? రాష్ట్రం ఉంది కదా ఉత్తరకాశీలో. ఆయన శిష్యుడు అనమాట. 16 ఏట ఆయన దగ్గరకు వచ్చాడు. ఈయనేమో అక్కడ విదేశాలకు ఎక్కడికో పంపించాడు. ఈయన పూజలు పునస్కారాలు చేసి ఓ సెంటర్ డెవలప్ చేసేవాడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అది చేస్తే వాడు ఇంకో చోట పొమ్మని ఉండేవాడు. ఇతని కూతురుకో కొడుకో కోడలకో అల్లుడికో వాడికి వచ్చేసేవాడు ఈ కేశవదాస్. 2-3 సార్లు చూశాడు. ఇంక ఇది లాభం లేదంటే వాడిని వదిలిపెట్టేసేసి ఇక్కడ మా ఆశ్రమానికి పోయి సన్యాసం తీసుకుని తనే ఓ సెంటర్ మొదలుపెట్టాడు. నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు. చూడండి ఎంత కన్నింగ్ గృహస్థులు కదా అది. అప్పుడు ఆయన మళ్ళీ ఇక్కడ మాదిహల్లిలో ఒక ఆశ్రమం స్థాపించాడు. అక్కడ కూడా ఇప్పుడు ఉంటాయి దగ్గర దగ్గర 10-12 ఎకరాలు ఉంటాయి. స్కూలు ఏదో పెట్టాడు. టెంపుల్ అది బాగా కట్టాడు. ఆ టెంపుల్ ఓపెనింగ్కి ముందు గాయత్రి ఆ చలిప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉంటాడు. నేనే వెళ్ళేది లేదు. అక్కడ వచ్చి అక్కడ ఓ నెల నుండి సంస్కృతం చెప్పంటాడు అందరికీ.
వెళ్ళండి వాడు ఎవడో ఇప్పుడు కుక్కతో ఒక పట్టుకుని గోదావరి అది ఎలాగ అసంభవమో వాడు చెప్పాడు. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఢిల్లీలో ఎవరిదో అడ్రస్ ఇచ్చాడు, ఫోన్ నెంబరును. వాడికి చెప్పు, వాడు నీకు టికెట్లు చేసేస్తాడు, నువ్వు రావచ్చు అనుకున్నాను. ఇక్కడ రాకముందు అదే ప్లాన్ నాది. నేను ఢిల్లీలో ఉండి వాడికి చేస్తే వాడు ఫోన్ ఏమో ఎక్కడో పడేసేట మారిపోయింది, నెంబర్ మారిపోయింది. వాడు మిలిటరీలో ఉండేవాడు. సరే మా భక్తులు ఎవడో చెప్పి వాడు అక్కడికి వెళ్ళి వాడు పట్టుకోవాలని చెప్పాను. పట్టుకున్నాను. పట్టుకుంటే నాకేమో ఇప్పుడేమో మళ్ళీ జమ్మూ నుంచి ఆంధ్ర ట్రాన్స్ఫర్ అయింది, నేను ఈ ట్రాన్స్ఫర్ ఆవిడలో ఉన్నాను అన్నాడు. అంతే, మళ్ళీ మాట్లాడాడు. సరే మరి ఇంక నేను ఎలా వెళ్తాను? నాన్నపూర్వం నాకు ఇవ్వకుండా నేను ఎందుకు వెళ్ళాలి? ఈ లోపల స్వామీజీ ఫోన్ వచ్చింది. సరే ఇది బాగానే ఉంది అనుకున్నాం. అంత మునుపు మాకు అక్కడ మధ్యప్రదేశ్లో బిలాస్పూర్ అని ఉంది కదా, అమర్కండ్ దగ్గర. వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పాను ఈ టైంలో ఖాళీ ఉంది, మీకు కూడా సెలవులు కదా, కావాలంటే పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు మళ్ళీ స్వామీజీ ఫోన్ వచ్చిందా, అది కన్ఫర్మ్ అయిందా, మళ్ళీ వాళ్ళకి చెప్పాను ఇప్పుడు వద్దమ్మా. సరే, ఈ తైత్రీకంలో ఉన్నది ఈ పురుష విద్య, ఈ తాండిల్ శాఖలో ఉన్నది ఒకటా కాదా? ఎందుకంటే ఈయన మరణం తది అవభృతం ఒక చోట చెప్పారు, మరణమే అవభృతం ఇంకొక చోట చెప్పారు. రెండు స్థలాల్లో కూడాను మరణ అవభృత్వాది సమానంగా ఉండడం వల్ల రెండు ఒకటే అంటాడు. అంటే ఏమిటి? ఒక చోట పురుషుడి ఆయుర్దాయం అంతా 116 సంవత్సరాల్లో ఎంతో వాడు లెక్క చెప్పి 24, 48, 48కి 2 రెట్లు అనుకుంటా. 48 2 కాదు, ఎక్కువైపోతుంది. 26, 44, 48. వాడు డివిజన్ ఏమి చేశాడంటే మొత్తం కలిపితే 116 సంవత్సరాలు అవ్వాలి. 116 అయితే అలాగా ఆ జీవితాన్ని యజ్ఞ రూపంగా, జీవితమే యజ్ఞం ఇక్కడ. అది మామూలు యజ్ఞము. ఆ రెండింటికి కంపారిజన్ చేస్తున్నాడు. ఈ రెండు ఒకటా కాదా అంటాడు. అంటే ఇక్కడ వైయాసిక న్యాయాల్లో పుంవిద్య ఏకా విభిన్నావా, పురుష విద్య పురుషుడే యజ్ఞం అనుకోమన్నారు కదా, అందుకని ఇది ఒకటా కాదా? తైత్రీక తాండినో, తైత్రీక శాఖం తాండి శాఖ, మరణ అవభృతత్వాది సామ్యాది ఏకా ఇది మన్యతే. అంటే వీడు ఏమిటి చెప్పాడో దానికి జస్ట్ ఆపోజిట్గా మనం తెలుసుకోవాలి. పూర్వపక్ష చేశారు. ఇక్కడ మరణము అవభృతము రెండు ఒకటేలాగా చెప్పారు కానీ రెండు ఒకటే అంటాడు. బహునా రూపభేదేన కించిత్ సామ్యస్య బాధనాత్. అంటే భిన్నములు చాలా ఉన్నాయి, ఏకత కొంచెం. అందుకని భిన్నత ఎక్కువగా ఉండడం వలన ఏకత్వాన్ని అది బాధిస్తుంది నాయన. నా విద్యా ఐక్య తైత్రీకే బ్రహ్మ విద్యా ప్రశంసనా. తైత్రీయంలో బ్రహ్మ విద్య స్తుతి చేశారు కనుక అస్తి తైత్తిరియే పురుష విద్య తస్య ఏవం విదుషో యజ్ఞస్య ఆత్మ యజమానః అని నారాయణ ఉపనిషత్తులో చదువు. తస్య ఏవం విదుషో, ఈ విధంగా తెలుసుకున్న వాడికి, ఉపాసన చేసిన వాడికి యజ్ఞస్య ఆత్మ యజమానః, ఆ యజ్ఞం యొక్క ఆత్మే ఆ యజమానుడు. తాండి శాఖాయామపి శ్రూయతే పురుషో భావయజ్ఞ, పురుషుడే యజ్ఞస్వరూపము అని అక్కడ చెప్పారు. సేయం ఏకత్వం పురుష విద్య, రెండు ఒకటే. ఎందుకంటే ఈయన మరణం తద అవభృత
మరణమేవ అవభృత అని ఇంకో చోట చెప్పారు. కనుక సమాన ధర్మశ్రవణ. ఇప్పుడు 3 భాగాలుగా చేశాం. 24, 44, 48. మొట్టమొదటి 24 సంవత్సరాలు ప్రాతసవనం అని చెప్తాడు. మధ్యాహ్నం సవనము, సాయం సవనం. కనుక ప్రాతసవనాది నుంచి సమానత్వాత్ ఇది ప్రాప్తే బ్రూమ వేద్యస్య రూప్యస్య భూయానత్ర భేద శ్రూయతే. ఏదైతే జ్ఞేయమో తెలుసుకోవాలనుకున్నామో దాంట్లో చాలా భేదాలు ఉన్నాయి నాయన. విదుషో యో యజ్ఞ తస్య యజ్ఞస్య ఆత్మ ఇది తైత్తిరీయకే. ఆ విద్వాంసుడు ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో తస్య యజ్ఞస్య ఆత్మ అని చెప్పారు. ఇది తైత్తిరీయకే వ్యధికరణే షష్ఠి. అంటే పురుషుడు యజ్ఞం కాదు, యజ్ఞస్య ఆత్మ అని. వ్యధికరణము అంటే సమానాధికరణం అంటే ఒకటి, వ్యధికరణము అంటే వేరు వేరు, విపరీతంగా చెప్తారు. అన్యథా ఆత్మ యజమానేతి వ్యాఘాతాత్. ఆత్మే యజమానము అని చెప్పి యజమానుడు అని చెప్తే రెండు ఒకటేలాగా అవుతాయి. అందుకని ఇది వ్యధికరణం. విద్వానేవ యజ్ఞ సయేవ యజమానః ఇది కథం న వ్యాహన్యేత. విద్వాంసుడే యజ్ఞము, వాడే యజమానుడు అని చెప్తే ఇక్కడ యజ్ఞానికిను పురుషుడికిను భిన్నం ఉన్నప్పటికీ ఒకటేలాగా చెప్తారు, కుదరదు. అందుకని ఇది వ్యధికరణ సృష్టి. తాండినాహతు పురుష యజ్ఞో సామానాధికరణ్యే శృతం ఇది ఏకో రూప భేద. ఇక్కడ మళ్ళీ చూడండి, విద్వానేవ యజ్ఞ, విద్వాంసుడే యజ్ఞము, స ఏవ యజమాన, వాడే యజమానుడు అని ఇది వ్యధికరణంలో చెప్పారు. అక్కడ సమానాధికరణంగా చెప్పారు. ఏమిటి? పురుష యజ్ఞో సామాన, పురుషుడే యజ్ఞము, యజ్ఞమే పురుషుడు అన్నారు. అందుకని ఇక్కడ వ్యధికరణం, అక్కడ సామానాధికరణము. ఇది ఏకో రూప భేదం, ఇది ఒక భేదం. తర్వాత ఆత్మ యజమానాధికంచ సర్వత్ర శృతం తాండినాం ఉపలభ్యతే. ఇక్కడ తైత్తిరీయంలో ఆత్మ యజమాని ప్రతి చోట చెప్పాడు. ఆ తాండి శాఖలో ఇదే వినిపించదు. ఎత్తు తాండినాం ఉపలభ్యతే త్రేధా అవిభక్తస్య పురుష. 3 భాగాలు వాడి జీవనం చేయమన్నారు. ఇప్పుడు చెప్పాను కదా, 24, 44, 48, 116. వాట్లని ప్రాతఃసవనము, మాధ్యాహ్న సవనము, సాయం సవనం లాగా. అందులో మరి ఉపనిషత్తులో మీరు చదివినప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, 24 ఏళ్ల లోపల వాడికి ఏమైనా రోగం వచ్చిందనుకోండి, వాడు ప్రార్థిస్తాడు, ఆ ముందు సవనం నేను చేసుకుంటాను, రోగం వెళ్ళిపోను. పోతుంది. రోగం వచ్చినప్పుడు నేను ముందు మాధ్యాహ్న సవనానికి వెళ్ళాలి, మాధ్యాహ్న సవనం చేసుకోవాలి, అందుకని రోగం వెళ్ళిపోని ప్రార్థిస్తాడు, రోగం పోతుంది. ఆ విధంగా వాడు పూర్తిగా 116 సంవత్సరాలు బతుకుతాడు. దాంట్లో పోతున్నాను. అది ఆ టాపిక్ పూర్తిగా నాకు ఇప్పుడు గుర్తులేదు. కానీ వాడు రోగం వస్తే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆ రోగాన్ని పోగొట్టుకుని మళ్ళీ ముందు ఆజ్ఞలోకి వెళ్తాడు. ఇది మన చాందోగ్యంలో చెప్పినట్టున్నాను. చెప్పింది చాందోగ్యంలో చదివినట్టు గుర్తు. చాందోగ్యమైన స్వామిది. చాందోగ్య ఉపనిషత్తునందు పురుష యజ్ఞోపాసనకు 116 సంవత్సరం ఆయుగలుగునని చెప్పి 116. అది కాదు, అది కాండవును. అది చెప్పు ఏ అధ్యాయంలో వచ్చిందో. చాందోగ్య 3:16-7. 3:16-7 రాసుకో. చూస్తే ఇప్పుడు తీసిస్తాను. దాని తర్వాత
ఇప్పుడు బృహదారణ్యకంలో పేర్లు చెప్పినట్టుగా ఒక్కొక్క కాండానికి ఒక్కొక్క ఇక్కడ పేర్లు చెప్పలేదు. ఊరికి ఇందులో ఈ కాండం, ఇందులో ఈ కాండం, ఇందులో 16 కాండాలు ఉన్నాయి, ఇందులో 8 కాండాలు, చాంద్రోగ్యంలో విభాగాలు చెప్పారే కానీ ఒక్కొక్క విభాగానికి పేరు అక్కడ బృహదారణ్యకంలో ఉన్నాయి, ఇందులో లేవు. ఏమిటి అశ్వమేధము, అగ్నిబ్రాహ్మణము, అలా ఒక్కొక్క దానికి పేర్లు పెట్టాడు. ఇక్కడ పేర్లు పెట్టలేదు. అందుకని ఆ 3:16 ఎంత? 3:16 ఇదిగో ఓ రోగమా, నీవు నన్నేం చేయగలవు? ఎలా వృద్ధాశ్రమం మంది నన్ను పీడించి చూసిదేవు అని చెప్పారు. వారు 116 ఏళ్ళు జీవించారు. ఎవడైతే ఉపాసించున్నాడో వాడు 116 ఏళ్ళు బతుకుతాడు. ఈ పురుష జీవితాన్ని ఎవడైతే యజ్ఞం అనుకున్నాడో ఆ ప్రాసెస్ ఏదో వాడు ఏమేమి చేయాలి అవన్నీ చేసినప్పుడు ఏమైనా రోగం వస్తే ఇలా ప్రార్థిస్తే వాడు 116 సంవత్సరాలు బతుకుతాడు. అదే విధంగా కృష్ణ పరమాత్మ 116 సంవత్సరాలు బతికాడని చెప్తాడు ఆఖన స్తుతి. అది అందులో వస్తుంది. అది ప్రాతః సవనము, మాధ్యాహ్న సవనము, సాయం సవనము. అథో త్రేధా విభక్తస్య ఆయుషః సవనత్రేత్తం ఇత్యాది తన్న కించిదవి తైత్తరీకే పశ్యామ. జీవితాన్ని 3 భాగాలుగా చేసి ఆ 3 భాగాల్లో మా 3 సవనాలని చెప్పి ఆ పూర్తిగా జీవిస్తాడని చెప్పారు. ఈ సంబంధం ఏది తైత్తరీయంలో చెప్పలేదు. ఎందుకంటే అక్కడ జీవితం 116 ఏళ్ళు జీవించి యజ్ఞము చేయడము అన్నది అక్కడ, ఇక్కడ బ్రహ్మ విద్య తైత్తరీయంలో. అందుకని వేరు నాయన. కిం తర్హి బ్రహ్మ విద్యా ప్రశంస. చూడండి, తస్య విదుష, ఇక్కడ బ్రహ్మ విద్య యొక్క స్తుతి. ఇది బ్రహ్మవిద ఉత్కర్షణ, బ్రహ్మవేత్తని బాగా పొగిడారు. తస్మాన్న విద్యైక్య శంకాయా అపి అవకాశో అస్తి. విద్య ఒకటి అని చెప్పడానికి అవకాశము ఏమాత్రము లేదు. అది చేయాలని పూర్వం చేసేవాళ్ళే కదా, చదివేవాళ్లే లేరు, చదివిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ళు లేరు, అర్థమయ్యేటలా చెప్పేవాళ్ళు లేరు. జనానికి ఇంత ఓపిక ఎక్కడా? ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఈ వైదిక ధర్మం అంతా ఎక్కడ పోతుందిరా అనిపిస్తుంది. పొద్దున్నే లేస్తాడు, బెడ్ కాఫీ తయారవుతాడు, ఆ బూటు టై అన్ని కట్టుకుని ఆ టేబుల్ మీద కూర్చొని గడగడా ఏదో మిక్కేసిపోతూ ఉంటాడు. ఏమంటే ఇక్కడి నుంచి గంట పడుతుంది నాకు బస్సు మీద వెళ్ళడానికి ఆఫీస్కి, లేకపోతే కారు మీద. ఇప్పుడు ఈ ఢిల్లీలో ఇంకో కొత్త ఫ్యాషన్ ఒకటి తయారు. ఏంటి? బండేమో అక్కడ తీసుకొచ్చి పడేస్తాడు మెట్రో రైలు దగ్గర, మెట్రో మీద దగ్గర పోతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ అవ్వదు. బండి ఉండి ఇది ఆ మెట్రో పాస్ కొనుక్కుంటాడు వాడు. బాగుందా? ముంబైలో కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వీళ్ళకి ఒకటే వ్యాపత్తు. ఇంకా సాయంకాలం ఇంటికి వస్తే టైర్ అయిపోతుంటారు, కాసేపు టీవీ చూసేది, పడుకునేది. తర్వాత పిల్లల అవస్థ ఇంకా ఖరా. పొద్దున్న వాడు పాపం 5 గంటలకు చక్కగా నిద్రపోతున్నాడు, లేపేసేసి అదే టైం అయిపోయింది వాడికి స్నానం చేయించేసి ముందు వాడిని పంపించేయాలి. అక్కడ ఢిల్లీలో చూస్తే 6 గంటలకి 6:30కే అప్పుడు మొదలు స్కూలు. వాడు పాపం వాడిని సమంగా ఆడుకునేవారు, వాడిని సమంగా ఏమి శిక్ష లేదు, శిక్షణ కన్నా. అది కాకుండా తల్లిదండ్రుల లాలన పాలన పిల్లలకి చాలా తక్కువైపోయింది. ఉదయం వెళ్ళిపోతాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు, వాళ్ళంతా వాళ్ళ నాన్న రాకుండా నిద్రపోతాడు. వీళ్ళు వేసేటప్పుడు వాళ్ళ నాన్న బయటకు వెళ్ళిపోతాడు. అదే మరి ఈ తల్లిదండ్రుల యొక్క లాలన పాలన లేకపోతే వాళ్ళకి ఏం శిక్ష వస్తుంది? అందుకనే
యాజ్ఞవల్కుడు చెప్తాడు తండ్రి లేక జనకుడికి, ఎవరైనా నీకు ఏమైనా ఉపదేశం ఇచ్చారు. అప్పుడు వాడు ఏం చెప్తాడు? మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్. ఎవడైతే చెప్పాడో తల్లి యొక్క పాలన, తండ్రి యొక్క ప్రేమ, తర్వాత తండ్రి యొక్క శిక్షణ, పాలన, తర్వాత గురువుల శిక్షణ వాడికి దొరికింది. అందుకనే వాడు ఇలా ఉపదేశం చేయగలిగాడు అంటాడు. వాడు ధర్మమార్గంలో ఉన్నవాడు. ఏది దొరకపోయినా మిస్ అయినట్టు, శిక్ష పూర్తి కానీ. ఈ మూడిట్లో ఏది తక్కువైనా పూర్ణం కాదు. ధర్మ మార్గంలో ఏదో భగవంతుని కృప ఉంటేనే వారు ఆగలడు, కానీ లేకపోతే చాలా కష్టం. అంటే పూర్తిగా ఆధ్యాత్మిక జీవనము సాటిస్ఫాక్టరీగా ఎవడైతే నడుపుతున్నాడో వాళ్ళకి ఈ ముగ్గురు శిక్ష ఉండి తీరుతుంది. ఉంటేనే వస్తుందని యాజ్ఞవల్కుడు చెప్తాడు. అలా అని కాదు, స్వప్రయత్నం ఉద్ధరేదాత్మని ఆత్మానం అన్నారు కనుక స్వప్రయత్నం వల్ల కూడా చాలా బీజం వాళ్ళ సంస్కారాలు ఉంటాయి కదా. సహజంగా జనరల్గా చెప్పాలంటే అది మరణమే అద్భుతం అయిపోయిందా లేదా అవ్వలేదా? అందుకే అది దీని సూత్రం అవ్వలేదు. టీకా అయింది, వైయాసిక న్యాయమాల అయింది. పురుష విద్యాయామేవ చ ఇతరేషాం అనామ్నానాత్. పురుష విద్యాయామేవ చ ఇతరేషాం అనామ్నానాత్. పురుష విద్యాయాం ఇతరేషాం అనామ్నానాత్. పురుష విద్యాయాం ఇతరేషాం అనామ్నానాత్. ఇక్కడ పురుష విద్యాయామివ దాండీ శాఖలో చెప్పింది ఏంటంటే పురుష విద్య. లేకపోతే ఈ పురుష విద్యని మీరు బ్రహ్మ విద్య అని చెప్పారనుకోండి, అది తైత్రీయానికి చెందుతుంది. అక్కడ చెప్పింది ఏమిటంటే ఈ పురుషుని ఆయుష్ని విభజించి ఈ పురుషుని ఆయుర్దాయమే యజ్ఞం అనుకోండి, పురుషుడే యజ్ఞం అనుకోండి. కానీ ఇక్కడ చెప్పింది ఏమిటి? ఇక్కడ బ్రహ్మ విద్య తైత్రీయంలో. అందుకని అక్కడ చెప్పినటువంటి సవనాలు కానీ ఆయుర్దాయ విభాగం కానీ ఇక్కడేమీ కనిపించదు. అందుకని రెండు ఒకటి కాదు నాయన. యజ్ఞత్వేన చెప్పారు తాండి శాఖలు, తైత్రీయాణం బ్రహ్మ విద్యారూపేణ. అందుకని తాండినాం పైంగినాం పురుష యజ్ఞత్వేన కల్పిత, పురుషుణ్ణి యజ్ఞం అని చెప్పారు. ఇక్కడ ఆయుష్ని 3 భాగాలుగా చెప్పారు. అందుకని సవనత్రయము. తర్వాత అంటాడు ఆశిషాదీని దీక్షాది భావేన కల్పితాని. ఆశీర్వచనము, దీక్ష ఇలాంటివి కూడా అక్కడ తాండి శాఖలో కల్పించారు. ఇవేవి తైత్రీయంలో లేవు. అందుకని రెండు ఒకటి కాదు. ఇంకోటి ఏమిటి? తైత్రీయంలో విద్యాభేదం ఏమిటంటే యజమానుడికి వాగేవ పత్ని యజమానస్య తర్వాత ఇలాంటివేవో చెప్పారు. అందుకని పత్ని యజమానుడు వేది వేదము బరిహి యూపము ఆద్యము అంటే ఇవన్నీ కూడా చెప్పారు. కనుక అక్కడ ఆయుధ్యాన్ని విభజించారు. ఇక్కడ ఈ పురుషుడిని యజ్ఞముగా స్తుతి చేశారు. ఎందుకని? ఇది బ్రహ్మ విద్య స్తుతి. అందుకని అక్కడ పురుషుడి ఆయుధ్యాయమే యజ్ఞం. ఇక్కడ ఎవడైతే పురుషుడు ఆ బ్రహ్మ విద్యని
సాధన చేస్తున్నాడో వానికి స్తుతి రూపంగా యజ్ఞాంగాలు చెప్పారు. అంతేకాని అక్కడ ఇక్కడ ఒకటి కాదని ఆయన. తర్వాత వేద్యాధికరణము